అంటే ముస్లిం రాజులు రాకముందు అని అంటే గనక ఆనాడు చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నది. బీసీలకు, ఎస్సీలకు చదువుకునే అవకాశం లేదు. వాడు బెట్టి చేసుకుంటే అట్లా బతికించాలని అట్లా మళ్ళీ ఆధునిక యుగంలో కూడా వ్యవస్థను తీసుకెళ్ళి కంట్రోల్లో పెట్టుకోవాలని సాధ్యమవుతుందా సార్ అది? అయితే వీళ్ళకి అర్థం కాదు ఏంటి అంటే ఆ వ్యవస్థ మీద తిరగబడడానికి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలలో మేధావి వర్గం ఉంది. బీసీలలో తక్కువ ఉంది, ఎస్సీ ఎస్టీలలో ఎక్కువ ఉంది. అంటే అభిజిత్ లాగా ఎత్తుగడతో వ్యవస్థను నడపగలిగే బీసీ యువకుని మనం ఇప్పుడే చూడలేం. ఎందుకంటే అతని కాస్ట్ రూట్స్ వేరుంటాయి. అతనికి అంబేద్కరిజం మీద అంత గ్రిప్ ఉండదు, ఒక సిద్ధాంత పట్టు ఉండదు. ఇప్పుడు వస్తున్నారు. నాలాంటి రాస్తే కూడా మనోళ్ళే అయిలే ఇదంతా ఆయన క్రిస్టియన్ అని చెప్తారు. వీళ్ళు పోయి వాళ్ళ చెవులు చెప్తారు, అరే ఇగో కురుమోళ్ళారా ఆయన క్రిస్టియనే, గొల్లోళ్ళారా ఆయన క్రిస్టియనే అని చెప్తారు. అరే వీళ్ళు నిజంగానే కావచ్చు, లేకపోతే ఇదంతా ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది మనకి ఇంగ్లీష్ రావద్దు కదా అని వీళ్ళ ఆలోచన. ఇంగ్లీష్ ఎట్లొచ్చింది అంటే అది ఏదో జీసస్ రాత్రి ఆయన కలలో కూర్చొని ఇంగ్లీష్ అంతా తయారు చేసి ఉండొచ్చు. మరి ఎట్లా మనము ఆయన కృష్ణుడు వ్యతిరేకుడు అని వాళ్ళకే చెప్తారు. కృష్ణుడేమో వాళ్ళే తిడుతుంటారు. వాళ్ళు గోపికల చుట్టుపడ్డాడు అంటారు, ఇంకోటి కథ రాస్తారు, ఆయనను బదనాలు. ఇదంతా చరిత్ర పడవం చేసిన వాళ్ళే కదా. కృష్ణుడు ఒక్కడే గోపికల వ్యవహారం ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు లేదు? కథ రాసిండ్రు, ఆయనను సగం బదనాలు చేసిండ్రు, సగం దేవుడు అన్నారు, హరే కృష్ణ అంటారు, ఇంకోటి అంటారు. ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటి అంటే నేను అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది, నువ్వు హిందూ రాష్ట్రంగా ఈ దేశాన్ని మలుస్తే, నియంత రాజ్యాంగ దీన్ని మలుస్తే 15% ఉన్న ముస్లింలతో ముస్లిం ప్రపంచం ఐక్యమవుతుంది. కశ్మీరు కేంద్రంగా 3వ ప్రపంచ యుద్ధం ఈ భూమి మీదనే మొదలవుతుంది. ముస్లిం దేశాలు 56 దేశాలు ఐక్యమైనాక చుట్టూ వాళ్ళే ఉన్నారు కనుక, చైనా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది కనుక ఈ దేశంలో ఉన్న మొత్తం వనరులు నాశనం అవుతాయి. హిరోషిమా కాదు, ఎన్నో సిటీలు హిరోషిమా అవుతాయి. ఇక్కడ నువ్వు కొన్నిటిని ధ్వంసం చేయొచ్చు అవతల, కానీ అవి విభిన్న దేశాల్లో ఉన్నారు వాళ్ళు. ముస్లింలలో తెలివి తక్కువతనం ఉన్నదని ఎందుకు అంచనా వేస్తున్నావు? నీ 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 పాలసీని వాళ్ళు వాళ్ళు స్టడీ చేస్తున్నారు కదా. ఇలా వాళ్ళు ఎందుకు ముస్లింలంతా సైలెంట్గా ఉంటున్నారు? ఇప్పుడు క్రిస్టియన్లు నువ్వు వాళ్ళ ఎఫ్సిఆర్ఐలు తీసేయడానికి చట్టం పెడుతున్నావు, వాళ్ళు ప్రపంచం అంతా మొత్తుకుంటున్నారు. అమెరికా పార్లమెంట్లో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళకు వచ్చే వాళ్ళ చర్చలన్నింటినీ మేము ప్రాపర్టీస్ తీసుకుంటామని చట్టం చేస్తానంటున్నావు. ఇక్కడనే ఆగుద్దా? ఆ చర్చిలు కట్టడానికి వాళ్ళు డబ్బు ఇచ్చారు కదా, వాళ్ళు ప్రైవేటు వ్యవస్థలు ఇచ్చినాయి, అక్కడ కోర్టులలో కేసులు అవుతాయి, మనోళ్ళందరూ అక్కడ బతుకుతున్నారు. ఇక్కడ ముస్లింల మీద క్రిస్టియన్ల మీద మేము దాడులు చేస్తామంటే అక్కడ వాళ్ళ పరిస్థితి. ఇది ఆలోచించకుండా 75 ఏళ్ళు కాంగ్రెస్ పునాదులతో అటు కమ్యూనిస్టులకు ఇటు ఆర్ఎస్ఎస్కు అవకాశం లేకుండా, ముస్లింలను మన శత్రువులుగా తయారు చేసుకోకుండా, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగము, గాంధీ, నెహ్రూ, పటేళ్ళు వేసిన పునాదితో దీన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాం. ఇప్పుడు ఆ జాగ్రత్తను పక్కకు పెట్టేశారు. అభిజిత్ ప్రారంభించిన దాన్ని నేను విప్లవం అనట్లే, కానీ ఒక వినూత్న పోరాటం. ఆ పోరాటం నుండి అయినా గుణపాఠం తీసుకొని సెక్యులర్ విద్యా వ్యవస్థని, నువ్వు సనాతన ధర్మ విద్యా వ్యవస్థ కుదరదు, నీ పిల్లలే పాటించాలి. అంత టీషర్ట్లు వచ్చారు, ఆడపిల్లలు అంతా టీషర్ట్లు జీన్ ప్యాంట్లు వేసుకొని వచ్చారు మీ సపోర్ట్ చేసే కుటుంబాల నుంచి. వాళ్ళు దళిత పిల్లలు కాదే.